నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. నారా లోకేష్ ఆరోగ్య రక్ష పేరుతో ప్రతి డివిజన్, ప్రతి గ్రామాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలియజేశారు. ఉచితంగా కార్పొరేట్ ఆసుపత్రుల వైద్యులతో వైద్య పరీక్షలు నిర్వహించి వ్యాధులు నిర్ధారణ అయితే ఫ్రీగా వారికి వైద్య సదుపాయం కూడా కల్పిస్తున్నామని తెలియజేశారు. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను కూడా ఉచితంగా నిర్వహిస్తామన్నారు. అందుకు సంబంధించిన లోగోను టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, నారా లోకేష్ ఆరోగ్య రక్ష కన్వీనర్ దాట్ల చక్రధర్ రెడ్డిలతో కలిసి ఆవిష్కరించారు. ఈ నెల 22న రూరల్ నియోజకవర్గంలో దేవరపాలెంలో ఈ వైద్య శిబిరం ప్రారంభమవుతోందని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సూచించారు. ఇక వైసీపీ ప్రభుత్వాన్ని గట్టిగా ఎదుర్కొని యువగళం పాదయాత్రతో కూటమి ప్రభుత్వ గెలుపుకు అహర్నిశలు శ్రమించిన నారా లోకేష్ పేరును ఈ కార్యక్రమానికి పెట్టినట్లుగా తెలియజేశారు. దాట్ల చక్రవర్ధన్ రెడ్డి కన్వీనర్గా నారా లోకేష్ ఆరోగ్య రక్ష నెల్లూరు రూరల్ నియోజకవర్గం. నారా లోకేష్ ఆరోగ్య రక్ష కార్యక్రమం ఉద్దేశాలని ఇంతకుముందే వివరించారు. చాలామందికి వ్యాధులు వచ్చినప్పుడు ఆఖరి నిమిషం దాకా నిర్ధారణ కాక చనిపోయే పరిస్థితి. అలా కాకుండా ఈరోజు వైద్య ప్రపంచంలో ఆధునిక సాంకేతికంగా అన్ని రకాల కూడా మంచి మందులు వచ్చి ఉన్నాయి, మంచి ఆపరేషన్లు ఉన్నాయి. కానీ ముందస్తుగా గుర్తించలేక చనిపోయే పరిస్థితి. ముఖ్యంగా సామాన్య ప్రజలు, పేదలు, నిరుపేదలు, మధ్యతరగతి కుటుంబాలు అవగాహన లేక, అంటే ముందస్తుగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలా అవగాహన లేక, కొంతమంది అవగాహన ఉన్న ఆర్థిక స్థాయి సరిపో కొంతమంది ఆ వ్యాధుల నిర్ధారణ పరీక్షలు చేసుకునే పరిస్థితి. అందుకే నారా లోకేష్ ఆరోగ్య రక్ష పేరుతో అనేక హాస్పిటళ్ళు స్నేహితుల సహాయ సహకారాలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నారా లోకేష్ ఆరోగ్య రక్ష అన్న కార్యక్రమానికి